ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు ప్రీవియస్లీ నా ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పారు, ఆ క్రికెట్ ఆడుతూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కంగారు ఇదంతా చెప్పారు. సో ఎక్కడ అలాంటి వ్యక్తి, ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయానా చెప్పారు, ఆయన ఒక స్టేట్మెంట్, ఈయనకి సరైన బ్రేక్ పడాలే కానీ ఎక్కడికో వెళ్ళిపోతాడు సత్యదేవ్ అని చెప్పి. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మాకు జస్ట్ ఇలా రెండు స్టోరీలు, 2 ఫోటోగ్రాఫ్లు, బట్ అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మొత్తం అంతా మీ స్ట్రగులే ఉంటుంది. మీరు గట్స్ అని చెప్పడానికి ఏంటంటే, మీరు జాబ్ వదిలేసిన ఇన్సిడెంటే చెప్పొచ్చు. మంచి ఎంఎన్సీ కంపెనీ. అవును చాలా గట్సీ డెసిషన్ అది. ఆ టైంలో చేతుల్లో డబ్బులు కూడా ఏం లేవు. అంటే నేను అనుకోలే, అంటే లైఫ్లో ఇప్పుడు అంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు కదా. అనుకున్నా మానేయాలి ఏదో పాయింట్లో, బట్ ఆ పాయింట్లో మానుతానని అనుకోలేదు. సో నేను అప్పటికి ఏంటంటే ఇంకా అక్కడి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేసి కొంచెం వేసుకొని మానేద్దాం అనుకున్నాను. డబ్బులు లేవు చేతిలో. బట్ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. డ్రామా కదా లైఫ్ అంతా. కరెక్ట్గా ఏవి లేని టైంలో నేను మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ నేను ఆ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు నేను నీ ముందు కూర్చోను. ఎందుకంటే యూఎస్ వెళ్ళిపోవాలి, యూఎస్ పంపించేస్తానన్నారు కంపెనీ వాళ్ళు. ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముంది. సో ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నేను, నో ఐ కాంట్ గో, ఆపేయాలి ఉద్యోగం అని అనుకున్నాను. బట్ ఆ టైంలో ఏమీ లేకుండే. అండ్ గట్సీ డెసిషన్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ ఎలా చేస్తారంటే, ఫ్యామిలీ ఒప్పుకోరు, ఫ్యామిలీ ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ మ్యాన్ని కదా, నాకు ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇలాంటివి అంటారు. ఇప్పుడు ఒప్పించడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. అయ్యో ఒప్పించారా? నేను ఒప్పించడం కాదు, తను దిక్క నన్ను, నేను ఇంకా తను చెప్పినప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేశాను. తను ఎప్పటి నుంచో మానేమంటుంది. నువ్వు మాను, ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఓన్లీ సినిమాలో కాన్సన్ట్రేట్ చేయని ఎప్పటి నుంచో ఉంది. నేనే లేట్ తీసుకున్నాను, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఏదో కొంచెం లేట్ తీసుకున్నాను. కానీ అగైన్ నేను అన్నా కదా, ప్లాన్ వేసుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అంతే. బట్ చాలా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మెయిన్ వ్యక్తుల నమ్మకాన్ని కొట్టారన్న మీరు ముందు. ఎవరెవరిని గెలిచారంటే ఎంట గెలిచి రచ్చకెళ్ళాలంటారు కదా మీ వైఫ్ని. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ వచ్చి మీకు ఎలివేట్ చేయడం, అంటే 2 సినిమాలు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ మీ గురించి కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడని ఇలా ఎలివేట్ చేయడం, అంటే మీరు సొంతోళ్ళని నిజంగా ఫస్ట్ గెలుస్తున్నారు. ఇది ఒక పెద్ద బ్యాటిల్ గెలవడానికి స్టార్టింగ్ ఇనిషియల్ స్టెప్. ముందు నీ చుట్టూ నేను నమ్మితే ఇంకా ఎవరు నమ్ముతాడు. అది 100% దే ఆర్ యువర్ ఫస్ట్ ఆడియన్స్ కదా. నీ డైరెక్టర్ అయినా, నీ ఇంట్లో అయినా, అమ్మ నాన్న అయినా, చెల్లి, వాళ్ళు ఓకే వీడు నమ్ముతున్నాడు అన్నప్పుడు వాళ్ళ నమ్మకం. బేసిక్ వాళ్ళని మనం నమ్మించకపోతే బయట అవన్నీ నమ్మించలేం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చాలా ఈజీ నమ్మించడం వాళ్ళని. ఎంతసేపు మనం ప్రేమించే వాళ్ళు ఓ మాట చెప్తే నమ్మేస్తారు. వాళ్ళు కూడా నమ్మలేదనుకో, ప్రపంచంలో ఎవడు నమ్మడు. అండ్